హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ప్రీవియస్ వీడియోలో ఏంటంటే సింగిల్ ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్పాను కదా! సో, సింగిల్ ఫైల్ అప్లోడ్ ఎలా ఎలా చేయాలో నేను చెప్పాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే మల్టిపుల్ ఇమేజెస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో నేను సింపుల్‌గా మీకు చెప్తాను. ఓకే. యాహ్! సో, మీరేం చేస్తారంటే అప్లోడ్ ఈజీఎస్ ఫైల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్‌పుట్ ట్యాగ్ ఫైల్ అనేది ఉండిద్దో ఇక్కడ మీరు ఒక ఎక్స్‌ట్రా అట్రిబ్యూట్ అనేది యాడ్ చేయాలి. కాల్డ్ మల్టిపుల్. ఓకేనా? సో, కాల్డ్ మల్టిపుల్ అని ఈ అట్రిబ్యూట్ అనేది యాడ్ చేయండి. దెన్ ఇక్కడ మీరేం చేస్తారంటే నేను మల్టిపుల్ ఓకే. ఇమేజ్. సో, ఇలా నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాను. సో, మీరేం చేస్తారంటే ఒకటి ఏంటంటే సింగిల్ ఓకేనా, ఇక్కడ మీరు 2 ఫార్మ్స్ క్రియేట్ చేసుకోండి. ఒకటేంటంటే ఫర్ సింగిల్ ఇమేజ్ అండ్ అనదర్ వన్ ఈస్ మల్టిపుల్ ఇమేజ్. నేనేంటంటే ఏదైతే ప్రీవియస్ వీడియోలో మనం మోడిఫై చేసామో దాన్ని నేను అంటే మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని నేను మోడిఫై చేస్తున్నాను. అండ్ ఇక్కడేంటంటే నేను స్లాష్ మల్టిపుల్ ఓకే. యాహ్! కూల్. సో, ఇక్కడిదాకా మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఏం లేదు, సింపుల్‌గా ఈ అట్రిబ్యూట్ అనేది యాడ్ చేసుకోండి. యాస్ వెల్ యాస్ ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసుకొని అండ్ ఇక్కడ యాక్షన్ యూఆర్ఎల్ కూడా చేంజ్ చేయండి. దెన్ కమ్ బ్యాక్ టు దిస్ యాప్ డాట్ జేఎస్. సో, ఇక్కడ మీరేంటంటే సేమ్ కోడ్ ఇక్కడ మీరు ఏదైతే రాసారో ఓకేనా, ఇక్కడ మీరు ఏదైతే సేమ్ కోడ్ రాసారో దెన్ వి ఆర్ గోయింగ్ టు యూ రైట్ దట్ సేమ్ కోడ్ అనమాట ఇక్కడ కూడా. అండ్ యాహ్! లెట్ మీ రైట్ ద యాప్ డాట్ పోస్ట్. సో, ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసి ఈ యూఆర్ఎల్ అనమాట. ఇక్కడ ఏదైతే యాక్షన్స్‌లో తీసుకుంటున్నారో ఆ యూఆర్ఎల్ అనమాట. లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. దెన్ అప్‌లోడ్ మిడిల్‌వే. సో, అప్‌లోడ్. సో, ఫర్ సింగిల్ ఇమేజ్ వి యూజ్ ద సింగిల్ ఓకేనా. సో, ఫర్ ఈ సింగిల్ ఇమేజ్ వి యూజ్ ద సింగిల్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి వి వాంట్ రైట్ ద మల్టిపుల్ ఓకే. సో, ఇక్కడ మనకేంటంటే అరే అనేది. నౌ ఇక్కడ ఈ అరేలో వి హావ్ టు పాస్ దిస్ ఫీల్డ్ నేమ్ అనమాట. ఇక్కడ ఏదైతే మనకి మల్టిపుల్ ఇమేజ్ అని ఉందో సో, ఆ ఫీల్డ్ నేమ్ అనేది ఇక్కడ పాస్ చేయాలి. లెట్ మీ పాస్ దట్ ఫీల్డ్ నేమ్. దెన్ యాజ్ ఇట్ ఈస్ సింపుల్‌గా అసింక్ దెన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ నెక్స్ట్. ఓకే. కూల్. నౌ ఇక్కడేంటంటే మనము హ్మ్. సేమ్ ప్రాసెస్ అనమాట ఇక్కడ. సీ లెట్ మీ షో యూ. ఓకే. కన్సోల్.లాగ్ సారీ కన్సోల్.లాగ్ రిక్వెస్ట్ డాట్ ఫైల్. ఓకే. కూల్. సో, మనకి యాహ్! జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ నేనెళ్ళి ఇప్పుడు మల్టిపుల్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేస్తాను. జస్ట్ ఎ మినిట్. యాహ్! ఇక్కడ 2 ఇమేజెస్ ఉన్నాయి నా సిస్టమ్‌లో. ఓకే. జస్ట్ ఎ మినిట్. లెట్ మీ సెలెక్ట్ థీస్ 2 ఇమేజెస్. ఓకే. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. కూల్. దెన్ లెట్ మీ సెలెక్ట్ ద 2 ఇమేజెస్. యాహ్! ఇప్పుడు 2 ఇమేజెస్ అనేది సెలెక్ట్ అయింది. సో, ఇందాక నేను రిఫ్రెష్ చేయలేదు కాబట్టి ప్రీవియస్‌గా ఏదైతే సింగిల్ ఉందో అదే ఉందనమాట. సో, ఇప్పుడు నేను 2 ఇమేజెస్ సెలెక్ట్ చేశాను. ఓపెన్. ఓకే. దెన్ ఎప్పుడైతే అప్‌లోడ్ మీద క్లిక్ చేస్తానో కూల్. సో, నాకు ఇక్కడేంటంటే ఒక అరే రిటర్న్ చేసింది. అర్థమైందా? ఇక్కడ నాకు ఒక అరే రిటర్న్ చేసింది. సో, ఈ కన్సోల్ డాట్ లాగ్ అనమాట నాకొచ్చింది. ఓకేనా? సో, ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది నాకొచ్చింది. సో, ఇది ఏంటంటే ఒక అరే రిటర్న్ చేసింది. సో, ఓకేనా? ఆ అరేలో నాకు ఒక్కొక్క ఎలిమెంట్ వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట. సో, మనకి ప్రీవియస్ ఎలిమెంట్‌లో రిక్వెస్ట్ డాట్ ఫైల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకేంటంటే మల్టిపుల్ ఫైల్స్ కాబట్టి వి యూజ్డ్ దిస్ ఫైల్స్ అనమాట. అర్థమైందా? వి యూజ్డ్ ద ఫైల్స్. సో, సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లెట్స్ సే సో, కాన్స్ట్ ఫైల్స్ ఓకేనా? ఫైల్స్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ అని ఇస్తాను. కూల్. సో, ఇప్పుడు ఈ ఫైల్స్ అనేది అరే కాబట్టి సో, నేనేంటంటే ఫైల్స్ డాట్ ఓకే. సో, ఫర్ ఈచ్ ఓకే. సో, వై ఐయామ్ యూజింగ్ దిస్ ఫర్ ఈచ్ మీన్స్ సో, ఇప్పుడు మనం ఏంటంటే డేటా ఉంది అంటే ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అది ఆల్రెడీ డేటాబేస్‌లో ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ లేకపోతే ఐ హావ్ టు పుష్ ఇట్ ఇంటూ ద డేటాబేస్ అనమాట. అర్థమైందా? యాహ్! కూల్. సో, ఇక్కడ నేనంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ రాస్తున్నాను. సో, యాహ్! ఇక్కడ నేనేంటంటే ఫైల్ యాస్ ఎ పారామీటర్ ఐయామ్ టేకింగ్. దెన్ ఇదేంటంటే నేను
అసింక్రోనస్ బ్లాక్ అనేది రాసుకుంటున్నాను. నౌ వీ హావ్ టు టేక్ దిస్ ఓన్లీ ఇక్కడ మనం ఏంటంటే సింగిల్ ఇమేజెస్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? వి ఆర్ గోయింగ్ టు ఇక్కడ మనం ఏదైతే లెట్ మీ షో యూ. సో, యాహ్! ఇక్కడ పాత్‌లో మనకి ఏదైతే స్టాటిక్ ఉందో మనం ప్రీవియస్ అంటే సింగిల్ అప్‌లోడ్ చేసినప్పుడు ఈ స్టాటిక్ అనేది రిమూవ్ చేసాం కదా! సో, ఇక్కడ కూడా మనం ఏంటంటే స్టాటిక్ అనేది రిమూవ్ చేసి దెన్ వి ఆర్ గోయింగ్ టు చెక్ అనమాట. లైక్ దిస్ ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే స్టాటిక్ రిమూవ్ చేసేసి దెన్ మనం ఏంటంటే డేటాబేస్‌లో ఉందా లేదా చెక్ చేసాం కదా! సో, ఇక్కడ కూడా మనం ఏంటంటే ఫస్ట్ స్టాటిక్ అనేది రిమూవ్ చేసేస్తాం. లెట్స్ సే లెట్స్ ఫైల్ పాత్ ఓకేనా? ఫైల్ పాత్ అని తీసుకున్నాను. సో, రిక్వెస్ట్ ఓకే. యాహ్! సారీ ఫైల్ డాట్ సో, ఇక్కడ మనం ఏంటంటే ఈ పాత్‌లో ఓకేనా? సో, జస్ట్ ఎ మినిట్. సో, ఈ పాత్‌లో వి హావ్ టు రీప్లేస్ ఓకే. సో, వాట్ వి హావ్ టు రీప్లేస్? స్టాటిక్. ఓకే. కూల్ విత్ ద ఎంప్టీ. సో, ఇక్కడ మనం ఏదైతే చేసామో, ఇక్కడ ఏదైతే మనం చేసామో సింపుల్‌గా నేను కూడా ఇక్కడ అదే చేశాను. నౌ వి హావ్ టు చెక్ వెదర్ ఈస్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్. ఓకే. దెన్ అవైట్. సో, యాహ్! ఫైల్ డాట్ ఫైండ్ వన్ దెన్ ఇక్కడ యూఆర్ఎల్ ఓకే. సో, యాహ్! ఈ ఫైల్ పాత్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాము. ఏదైతే మనం పైన స్టాటిక్ అనేది రిమూవ్ చేసేసామో ఇక్కడ. సో, అది నేనిక్కడ పాస్ చేశాను. కూల్. సో, ఇఫ్ ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే లెట్ మీ కాపీ దిస్ సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒకవేళ ఇఫ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఇమేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటున్నాము. ఒకవేళ లేకపోతే ఓకేనా? లేకపోతే వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ అండ్ రీడైరెక్టింగ్. సో, జస్ట్ ఎ మినిట్. ఆహ్, ఓకే. సో, ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇట్లా చెక్ చేసుకుందాం. నౌ లేటర్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఒకేసారి ఇమేజెస్ అనేది పుష్ చేస్తాం. లెట్స్ సే కాన్స్ట్ ఇమేజెస్ ఓకే. సో, అవైట్ ఓకే. సో, లెట్ మీ క్రియేట్ అసింక్ బ్లాక్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో, నేనేమంటున్నానంటే ఇక్కడ మనము లెట్స్ సే ఫైల్ డాట్ ఇక్కడ మనం ఏంటంటే సీ క్రియేట్ అని చేసాం కదా! ఇక్కడ. క్రియేట్ అని చేసి ఇక్కడేంటంటే సింగిల్ ఆబ్జెక్ట్ అనేది ఇన్సర్ట్ చేసాం కదా! సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మల్టిపుల్ ఇమేజెస్ పుష్ చేయడానికి ఒకేసారి ట్రై చేద్దాము. లెట్స్ సే క్రియేట్ నౌ ఇక్కడ ఏదైతే లెట్స్ సే సో, ఓకే. ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉందో ఓకే. సో, సారీ వి హావ్ టు కన్వర్ట్ ఇంటూ ద యూఆర్ఎల్ కదా! ఓకే. కూల్. నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఇక్కడే క్రియేట్ చేస్తాను. సో, ఇక్కడ ఇట్లానే క్రియేట్ చేస్తాను. బట్ రెస్పాన్స్ అనేది ఇవ్వను. సో, ఇక్కడేంటంటే నేను క్రియేట్ చేస్తున్నాను. అర్థమైందా? సో, యూఆర్ఎల్ ఇచ్చి లెట్ మీ చెక్ హియర్ ఫైల్ రీప్లేస్ విత్ ఫైల్ పాత్ ఓకేనా? సింపుల్‌గా ఫైల్ పాత్ అని ఇచ్చాను. దెన్ ఇక్కడ మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతది. లేటర్ ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఐ యామ్ రీడైరెక్టింగ్ టు దిస్ స్లాష్ రౌట్ అనమాట. అర్థమైందా? సో, నేనేం చేశానంటే ఫస్టు ఏవైతే మల్టిపుల్ ఇమేజెస్ వస్తున్నాయో, ఆ ఇమేజెస్ తెచ్చుకున్నాను. దెన్ ఒక్కొక్క ఇమేజ్‌కి ఇటరేట్ అవుతున్నాననమాట. సో, ఏంటంటే ఓన్లీ ఈ పాత్‌లో ఏవైతే స్టాటిక్ ఉండిద్దో అది రీప్లేస్ చేసేసి ఏంటంటే డేటాబేస్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఒకవేళ ఉంటే, నేను ఐ యామ్ ప్రొవైడింగ్ ద ఎర్రర్ టు ద ఎండ్ యూజర్ మెసేజ్ కాల్డ్ ఇమేజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఒకవేళ లేకపోతే ఇక్కడ నేనేంటంటే ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అర్థమైందా? ఇక్కడ లేకపోతే ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆఫ్టర్ క్రియేటింగ్ ఆల్ ద ఇమేజెస్ ఆఫ్టర్ క్రియేటింగ్ ఆల్ ద ఇమేజెస్ ఐ యామ్ రీడైరెక్టింగ్ టు ద స్లాష్ రూట్. ఓకే. కూల్. సో, నేనేంటంటే అగైన్ మళ్ళీ అప్‌లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో, ఓకే. లెట్ మీ సెలెక్ట్ థీస్ 2 ఇమేజెస్ అండ్ ఓపెన్. కూల్. లెట్ మీ అప్‌లోడ్. చిల్. దెన్ ఓకే. కూల్. సో, ఇక్కడ మనకి ఆహ్, ఇమేజెస్ అనేవి క్రియేట్ అవ్వలేదు. మేబీ ఓకే. సారీ. సో, నేనేంటంటే మొంగోడిబి స్టార్ట్ చేయలేదు బ్యాక్ ఎండ్‌లో. జస్ట్ ఎ మినిట్. సారీ. సో, మొంగోడి లెట్ మీ క్రియేట్ ద మొంగోడి. సో, ఏంటంటే నేను బ్యాక్ ఎండ్‌లో మొంగోడిబి స్టార్ట్ చేయలేదు. సో, దట్స్ వై. జస్ట్ ఎ మినిట్. ఓకే. దెన్ లెట్ మీ అప్‌లోడ్ ఇట్ అగైన్. సో, నా మొంగోడిబి స్టార్ట్ అయింది. లెట్ మీ గో టు అప్‌లోడ్. స్లాష్
అప్‌లోడ్. సో, ఇక్కడ నేనేంటంటే అగైన్ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. కూల్. ఓపెన్. దెన్ అప్‌లోడ్ ఫైల్. ఇట్ వాస్ ఎగ్జిక్యూటింగ్. ఓకే. నాకు సమ్ ఎర్రర్ అనేదొచ్చింది. సో, ఓకే. ఓకే. కెనాట్ సెండ్ హెడర్స్ ఆఫ్టర్ యూజింగ్ సెండ్ క్లయింట్. షాకింగ్. హ్మ్. సో, జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ మనకి సంథింగ్ ఎర్రర్ అనేది ఉంది. లెట్ మీ చెక్ ఇట్ హియర్. సో, ఓకే. హ్మ్. పోస్ట్, అప్‌లోడ్, స్పాన్సర్ కవరేజ్. ఓకే. Then for each block, after for each block, I am sending the response. Cool. Then, హ్మ్. సీ ఇక్కడ నాకు ఇమేజెస్ అనేది వచ్చిందనమాట. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. ఓకే. లెట్ మీ సేవ్ ఇట్ హియర్. కూల్. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్. సో, నాకు ఇమేజెస్ అయితే వచ్చినియి. బట్ ఐ డోంట్ నో వై వి ఆర్ గెట్టింగ్ ద ఎర్రర్. సో, ఇక్కడ నాకు ఆల్రెడీ ఇమేజెస్ అయితే వచ్చినియి. ఇక్కడ 2 ఇమేజెస్ వచ్చినియి గదా! సో, ఆ 2 ఇమేజెస్ అనేది వచ్చినియి నాకు. బట్ ఐ డోంట్ నో వై ఐ గాట్ ద ఎర్రర్. So, set headers, cannot set headers. Can it? So, okay, let me try to insert another 2 images. Let me go to the slash route, slash upload, and let me select another image here. సో, ఇక్కడ ఈ 2 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని లెట్ మీ ఓపెన్ ఇట్ అండ్ అప్లోడ్. యాహ్! సో, నాకు ఎలాంటి ఎర్రర్ రావట్లేదు. సో, మేబీ ఐ డోంట్ నో వై ఆ ఎర్రర్ వచ్చిందని. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే మల్టిపుల్ ఇమేజెస్ అనేది అప్‌లోడ్ చేసుకుంటాము. దిస్ వాస్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇమేజ్ అప్‌లోడింగ్. ఓకేనా? సో, మనం అసలు స్టార్టింగ్ నుంచి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాహ్! మనం ఏంటంటే ఫస్ట్ ఫైల్ స్కీమా అనేది క్రియేట్ చేసుకున్నాము. దెన్ ఆఫ్టర్ దట్ ఫైల్ మోడల్ అనేది క్రియేట్ చేసుకున్నాము. దెన్ వి కన్వర్టెడ్ ఇంటూ ద లెట్స్ సే మొంగోడిబి. ఓకేనా? డేటాబేస్‌కైతే కనెక్ట్ అయ్యాము. నౌ మనం ఏంటంటే డైరెక్ట్‌గా ఇమేజెస్ అనేది ఓకేనా? డైరెక్ట్‌గా ఇమేజెస్ అనేది వి వోంట్ స్టోర్ ఇన్ ద డేటాబేస్ అనమాట. సో, ఏంటంటే సమ్ ఫైల్ సిస్టమ్‌లో ఇట్లా ఫైల్ సిస్టమ్‌లో స్టోర్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఓన్లీ యూఆర్ఎల్స్ ఓకేనా? ఇన్ ద డేటాబేస్ అనమాట. నౌ ఇక్కడేంటంటే వి హావ్ టు క్రియేట్ ద డిస్క్ స్టోరేజ్ కాల్డ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఇమేజెస్ అప్‌లోడ్ చేస్తామో ఆ ఇమేజెస్ అనేది ఇక్కడ ఏదైతే మనం స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసామో అక్కడ స్టోర్ అవుతాయి. సో, ఇక్కడ నేనేంటంటే ఫస్ట్ డెస్టినేషన్ అనేది ఇచ్చుకున్నాను. లేటర్ ఇక్కడ మనం ఏంటంటే లెట్స్ సే ఏవైతే మనం అప్‌లోడ్ చేస్తామో ఓకేనా? ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఉంది కదా! ఈ ఫైల్ నేమ్ అనేది ఒరిజినల్ ఫైల్ నేమ్ ఉండాలా? లేదంటే మీరు ఏమైనా చేంజ్ చేయాలా? ఓకేనా? ఒరిజినల్ ఫైల్ నేమ్ అనేది ఉండాలా? లేదా ఎల్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రాసుకోవచ్చు. అర్థమైందా? నేనేంటంటే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ నేమ్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఒరిజినల్ నేమ్ అని ఇచ్చాను. సో, ఈ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ ఎర్రర్ పెట్టుకోవాలనుకుంటే యూ కెన్ కీప్ ఎర్రర్ ఆర్ ఎల్స్ యూ కెన్ కీప్ నల్ అనమాట. కూల్. నౌ ఇక్కడేంటంటే వి హావ్ టు క్రియేట్ ద మిడిల్ వేర్. సో, మిల్టర్ అనేది ఇట్ వాస్ ద మిడిల్ వేర్ అనమాట. ఓకేనా? సో, ఇట్ వాస్ ద మల్టీ పార్ట్ మిడిల్ వేర్. సో, వి ఆర్ క్రియేటింగ్ ద మిడిల్ వేర్ హియర్. సో, ఓకే. సో, ఇక్కడ మనం బేసిక్ స్టెప్స్ ఏం చేస్తామంటే ఈ ఫైల్ ఫిల్టరింగ్ ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ సెటప్ అనేది చేసుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ ఫైల్ అనేది అంటే ఎక్కడ స్టోర్ చేయాలి డెస్టినేషన్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకున్నాం. బట్ వీ హావ్ టు మెన్షన్ దట్ ఓకేనా? ఇది స్టోరేజ్ ఇన్ ద మిడిల్ వేర్. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మిడిల్ వేర్‌లో మెన్షన్ చేసుకుంటాం. దెన్ దిస్ ఫైల్ ఫిల్టర్ వాస్ ద ఆప్షనల్ అనమాట మీకు. ఓకేనా? సో, మీరేంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేది మీరు అప్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఇట్ వాస్ ద ఆప్షనల్ ఫర్ యూ. లేదు నాకు పర్టిక్యులర్ ఏంటంటే ఇమేజెస్ గాని ఆర్ ఎల్స్ ఇవి మాత్రమే అప్‌లోడ్ చేయాలనుకుంటే దెన్ వీ హావ్ టు సెట్ దిస్ ఫైల్ ఫిల్టర్. ఓకేనా? సో, ఇక్కడ మనకేంటంటే 3 పారామీటర్స్ వస్తాయి. రిక్వెస్ట్, ఫైల్ అండ్ కాల్ బ్యాక్. ఓకే. దెన్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏవైతే ఎక్స్‌టెన్షన్ నేమ్స్‌తో ఉంటాయో ఫైల్స్ ఓకేనా? లెట్స్ సే మనకి
కొన్ని పర్టిక్యులర్ ఫైల్స్ ఎక్స్‌టెన్షన్స్ మాత్రమే యాక్సెస్ చేయాలనుకుంటున్నాము. లైక్ సే ఇప్పుడు మనకేంటంటే ఇమేజెస్ ఓన్లీ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాము. సో, ఇమేజెస్ ఎక్స్‌టెన్షన్స్ నేమ్స్ ఏమేమి ఉంటాయి? గిఫ్ గానీ, పీఎన్‌జీ గానీ, జేపీజీ గానీ ఓకేనా? ఆర్ ఎల్స్ జేపీజీ గానీ ఇవి ఉంటాయి కదా! సో, మనం ఏంటంటే ఏవైతే యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నామో అవి ఇట్లా ఎక్స్‌ప్రెషన్స్‌లో రాసుకుంటాము. తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైతే మనకి ఫైల్ వచ్చిద్దో ఓకేనా? ఏదైతే ఫైల్ వచ్చిద్దో సో, ఆ ఫైల్‌కి ఇక్కడ ఏవైతే పర్టిక్యులర్‌గా మనం మెన్షన్ చేసామో ఎక్స్‌టెన్షన్ నేమ్స్ ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తాము. సో, అది ఎలా అంటే వి ఆర్ గోయింగ్ టు ఫస్ట్ గెట్ ద extension name by using the path dot extension name okay by using the path dot extension name we are going to get only extension name ఓకేనా సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను node.js డాట్ పిఎన్జి అని ఇచ్చాను సో ఇక్కడ నాకు ఏంటంటే పాత్ డాట్ ఎక్స్టెన్షన్ నేమ్ ఏమని యూస్ చేసుకుని మనం ఏంటంటే ఓన్లీ ఎక్స్టెన్షన్ అనేది తెచ్చుకుంటాం దెన్ వీఆర్ గోయింగ్ టు టెస్ట్ విత్ ఓకేనా దిస్ ఎక్స్టెన్షన్ నేమ్ వెదర్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్టెన్షన్ నేమ్ వాజ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ఎక్స్టెన్షన్ నేమ్స్ ఆర్ నాట్ అర్థమైందా? ఇక్కడ ఏదైతే మనం పర్టిక్యులర్‌గా అంటే మనం అప్‌లోడ్ చేసామో ఎక్స్‌టెన్షన్ నేము. సో, ఆ ఎక్స్‌టెన్షన్ నేమ్ ఇక్కడ ఎక్స్‌టెన్షన్ నేమ్స్‌లో ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటాము. ఒకవేళ ఉంటే వి ఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ట్రూ. ఒకవేళ లేకపోతే వి ఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ఎర్రర్. అర్థమైందా? సో, వి ఆర్ గోయింగ్ టు రిటర్న్ ద ఎర్రర్. నౌ ఇక్కడ ఏంటంటే వి ఆర్ గోయింగ్ టు రెండర్ ద వెబ్ పేజెస్ రూల్. దెన్ ఇక్కడ ఏంటంటే సో, పర్టిక్యులర్ ఏంటంటే నేను రౌట్స్ అని సెపరేట్ రౌట్స్ అనేది రాసుకున్నాను. ఫర్ ద సింగిల్ ఇమేజ్ ఐ రిటర్న్ ద సింగిల్ రౌట్. ఫర్ మల్టిపుల్ ఇమేజెస్ ఐ రిటర్న్ ద మల్టిపుల్ ఓకేనా? అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ అనేది రాసుకున్నా. సో, ఇక్కడ ఏంటంటే నేను సింగిల్ ఇమేజ్‌కైతే నేను అప్‌లోడ్ డాట్ సింగిల్ అనేది యూజ్ చేస్తాను. వాట్ ఈస్ ది సింగిల్ ఇమేజ్ అంటే ఇక్కడ మనం ఏవైతే నేమ్ అనేది మెన్షన్ చేస్తామో ఓకేనా? సో, ఆ నేమ్ ఫీల్డ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అర్థమైందా? వేరే ఏమి ఇమేజ్ అంటే వేరేది ఏమి కాదు. అర్థమైందా? ఇక్కడ పర్టిక్యులర్‌గా మనం ఇక్కడ నేమ్ ఫీల్డ్‌లో ఏవైతే మెన్షన్ చేస్తామో అది మాత్రమే పర్టిక్యులర్‌గా ఇక్కడ మెన్షన్ చేయాలి మనము. వేరే ఏమి మెన్షన్ చేసినా గాని వి విల్ గెట్ ఎన్ ఎర్రర్. కూల్. సో, ఇప్పుడు మనం ఏంటంటే, ఈ మల్టిపుల్ ఇమేజెస్ యూజ్ చేసినప్పుడు మనం ఏంటంటే, రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ అనేది యూజ్ చేస్తాం. సింగిల్ ఇమేజ్‌కి వి యూజ్ ద రిక్వెస్ట్ డాట్ ఫైల్. అర్థమైందా? సో, ఏంటంటే ఫైల్స్ అన్నప్పుడు వి గోయింగ్ టు మల్టిపుల్ ఇమేజెస్‌కి ఏంటంటే, వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద ఫైల్స్. లేదు మనకి సింగిల్ ఇమేజ్ ఉంది కాబట్టి వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద ఫైల్ అనమాట. నౌ ఏంటంటే వై వి ఆర్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ స్టాటిక్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. అర్థమైందా? సో, ఇక్కడ మనం ఆల్రెడీ ఈ మిడిల్ వేర్‌లో మెన్షన్ చేసాము. మన స్టాటిక్ ఫైల్స్ అనేది ఎక్కడ ఉండిద్దని. సో, వి ఆర్ గోయింగ్ టు రిమూవ్ దట్ ఓకేనా? సో, స్టాటిక్ అనమాట. నౌ ఫస్ట్ వి ఆర్ గోయింగ్ టు చెక్ వెదర్ దట్ ఫైల్ వాస్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ డేటాబేస్ ఆర్ నాట్. ఒకవేళ లేకపోతేనే వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ అండ్ రీడైరెక్టింగ్ టు ద మెయిన్ రౌట్. ఓకే. సో, సింపుల్‌గా ఇక్కడ గూడా అంతే. బట్ ఇక్కడేంటంటే ఫైల్స్ అనేది అరే కాబట్టి వి ఆర్ గోయింగ్ టు ఇటరేట్ టు ద ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ హోల్ టాస్క్ అనమాట. అర్థమైందా? సో, దిస్ వాస్ ద కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ ద ఫైల్ అప్‌లోడింగ్. సో, మీరేం చేస్తారంటే సింపుల్‌గా ఇక్కడ మీకు డెలీట్ ఆప్షన్ గమనించాను గదా! సో, ఈ డెలీట్ ఆప్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయండి మీరు. ఓకే. సో, ఈ డెలీట్ ఆప్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. సో, ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్‌లో నేను ఎంప్లాయీ మేనేజ్మెంట్ డేటా అనేది చెప్పాను కదా! సో, సేమ్ అలానే కానీ ఇక్కడ మీరు ఐడీ అనేది పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకేనా? సో, ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ఒక ఐడీ అనేది పేస్ట్ చేయండి. ఎప్పుడైతే మనకి రిక్వెస్ట్ అనేది వచ్చిద్దో డిలీట్ చేసేసి దెన్ యూ హావ్ టు రీడైరెక్ట్ బ్యాక్ టు దిస్ స్లాష్ రౌట్ అనమాట. ఓకే. సో, సింపుల్ టాస్క్ ఇది మాత్రం మీరు చేయండి. సో, ఏంటంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎక్కువ గుర్తుండిద్ది. ఓకే. కూల్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.